జనం ఇళ్లలోకెళ్ళి కూర్చుని జనం పెడితే నేరుగా వాళ్ళ కంచాల్లో భోంచేసిన చరిత్ర ఎవరికుంది? టీవీల్లో కొందరు భజన బృందాలు రాస్తుంటాయి, ప్రజలకు అందుకోకుండా చెంచాతో అలా నోట్లో వేసుకోవడం ఆయన తరహా అని. భోజనం కూడా చేతులతో తినరు, స్పూన్ తోనే పెదవులకు అంటకుండా తింటారు. మరి అలా ఆర్టిఫిషియల్ గా ఉండేది ఎవరు? నేరుగా వాళ్ళ కంచాల్లో తింటూ వాళ్ళ పల్లెలకి గుడిసెల్లో కూడా వెళుతూ కూర్చుని మాట్లాడి వెళ్ళడం అంటే ఫోటోల కోసం ఇలాంటి మైకులు పెట్టుకుని వెళ్ళడం కాదు. నేరుగా పోయి వాళ్ళతో కూర్చుని వాళ్ళ సాఫ్ మీద వాళ్ళ కుర్చీలోనూ వాళ్ళ నేల మీద మాట్లాడిన చరిత్ర కన్సిస్టెంట్ గా ఎవరికుంది? ఇది రెండోది. ఇక మూడోది, జనంలో నిరంతరాయంగా నిరాఘాటంగా అంటే రోజులో ఒక 16 గంటలో 18 గంటలో జనంలో ఉంటూ జనంలో తింటూ జనం చెప్పేది వింటూ ఉన్న లీడర్ ఎవరు? ఎక్కువ కాలం ఫోటోలు, పబ్లిసిటీ, సెల్ఫీల కోసం రోజుకు 2 గంటలు నులక మంచాలేసి ప్రత్యేక మీటింగ్లు, ఇదంతా పబ్లిసిటీ స్టంట్. అది కాకుండా నేరుగా రా అంటామే ఆర్ఏడబ్ల్యూ, అలా రాగా వెళ్ళిపోయేది ఎవరు? జనంలోకి ఉండిపోయేది ఎవరు? సమాధానం చెప్పండి చూద్దాం.